అండి ఇది మా లోపల సైడ్ ఉండే మడండి. ఎన్ని ఫ్లవర్ చెట్లు ఉండాలండి, మొత్తం పీకి పడేసినాయండి. రోజు కాస్త కాస్త క్లీన్ చేస్తున్నాయండి. కనకాంబరం మొక్కలు అయితే ఎన్ని కొనుక్కొచ్చి పెట్టాను. అసలు చూడండి, ఒక ఒక సైడ్ అంతా మొత్తం క్లీన్ చేసేసినాయండి. ఎవరో క్లీన్ చేసినట్టు మొత్తం పీకేసినాయి. చూడండి, అంతా ఖాళీ గ్రౌండ్ అయిపోయింది. వీటికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇదిగోండి, ఇదేమో వేరుశనగ చెట్టు అండి, అది కూడా పీకేసింది. సరే, ఈ స్టిక్కీ ట్రాప్ పెడదాము, అతుక్కపోతుంది కదా అని తెప్పించానండి నేనైతే. అదిగోండి, అది కానీ దానిపైన ఇన్స్ట్రక్షన్స్లో ఫర్ ఇండోర్ యూజ్ ఓన్లీ అని పెట్టారు. సో నేను పాపం అనిపించి నేను ఇంకా పెట్టలేదండి. మీకేమన్నా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి. మొత్తం క్లీన్ చేసేస్తున్నాయండి చెట్లన్నీ. ఇదిగోండి, ఇది మా వంకాయ చెట్టు బయట సైడ్ ఉంటుంది. ఇదైతే సేఫ్గా ఉంది. పెద్ద చెట్లను ఏం చేయట్లేదండి, చిన్న చెట్లని అన్నీ తవ్వి పడేస్తున్నాయి. ఇదిగోండి, ఈరోజు మా వంకాయల హార్వెస్ట్ అయితే ఇది. ఇంక ఇది టెర్రస్ పైన కొత్తగా వేశాను కదండి, అన్నీ బీర చెట్లు, అన్ని తీగలు వర్షాలకు బాగా వచ్చాయండి. అండ్ కొంచెం లెంత్ కూడా పెరిగాయి బాగానే. ఇదిగోండి, ఇదైతే ఫస్ట్ బీరకాయ అండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.